నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బ్రాబ్ షాదుల్లా. సో అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే ఇస్తున్నా, స్మాల్ వ్లాగ్, 8 minutes. సో ఎక్కడికి వెళ్తున్నా అనేది అయితే చెప్తా. సో నేను ఈరోజు అయితే ఇక్కడ మన హుజరాబాద్లో రంగనాయలగుట్ట కాడ అయితే సమ్మక్క సారక్క జాతర అనేది అయితే స్టార్ట్ అయింది. సో అక్కడికైతే వెళ్ళి మీకైతే చూపిస్తా, ఆడైతే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేస్తారో అక్కడ మీ అందరికైతే చూపిస్తా. మీరైతే అందరు చూడాలని కోరుకుంటున్నాను గాయస్. నేనైతే మన బ్రాబ్ షాదులను అయితే తీసుకొని అయితే స్టార్ట్ అవుతున్నా, మన బ్రాబ్ గాడు. సో నా బైక్ ఇంకొక 5 to 10 minutesలో అయితే నేను స్టార్ట్ అవుతా పెద్ద పాపేపల్లి నుంచి. సో ఎవ్రీవన్ అయితే నా వీడియో చూడాలని అయితే కోరుకుంటున్నా గాయస్. సో ఇదే మన హుజరాబాద్ ఎంట్రన్స్ లో ఉండే బంగ్ హెచ్పిపి స్టేషన్. సో దాని పక్కకు అయితే అవంతి రెస్టారెంట్ అయితే ఉంటది. సో ఇదే అవంతి రెస్టారెంట్ అండ్ పార్క్. సో మీకైతే నేను ఒక 3 రూట్స్ అయితే చూపిస్తా, జాతర కాడికి వెళ్ళే 3 రూట్స్ అయితే చూపిస్తా. ఫస్ట్ రూట్ అయితే ముందు నుంచి అయితే రైడ్ తీసుకుంటున్నా. సో ఈ నుంచి రైట్ అయితే తీసుకుంటా. సో ఈ నుంచి ఒక చిన్న రోడ్ అయితే ఉంటది. సో ఈ రోజు అయితే ఏముండదు కాబట్టి, సో రేపు అయితే ఫుల్ రష్ ఉంటది. ఇటు రోడ్డు వెళ్ళడానికి కూడా ఏముండదు. సో ఇట్లకి వెళ్ళి ఇదైతే ఒక రూట్. హైదరాబాద్ నుంచి వెళ్ళే ఫస్ట్ రూట్ ఇది. సో ఇలా ఇటు నుంచి ఒక రూట్ ఉంటది. సో మార్కెట్, సూపర్ మార్కెట్ లో నుంచి అయితే, సూపర్ బజార్ నుంచి అయితే ఒక రూట్ ఉంటది. అటు కూడా రూట్ అయితే చూపిస్తా. సో గాయస్, నేనైతే బ్లాగింగ్ అనేది నా iPhone 13 లో అయితే చేస్తున్నా. ఆ బ్లాగింగ్ అనేది అయితే iPhone 13 లో అయితే చేస్తున్నా. నాకు తెలిసి అయితే రేపు పార్ట్ 2 చేస్తా. ఈ రోజు అయితే ఇది పార్ట్ 1 అయితే, ఈ బ్లాగ్ అయితే పార్ట్ 1. రేపు అయితే పార్ట్ 2 వస్తుంది, ఎల్లుండి పార్ట్ 3 వస్తుంది. సో 3 days బ్లాగ్ అయితే చేస్తాను నేను. సో బతుకమ్మ ఫెస్టివల్ వస్తే హుజరాబాద్ లో ఇక్కడైతే చేస్తారు బతుకమ్మ ఫెస్టివల్. సో ఇక్కడైతే జరుపుతారు, సెలబ్రేట్ అయితే ఇక్కడ చేస్తారు. చాలా అంటే చాలా క్రేజీ ఉంటది, అప్పుడు చాలా బాగుంటది, చాలా మంచిగా ఉంటది. సో ఇక్కడ చాలా లాంగ్ ప్లేస్ ఉంటది కాబట్టి అయితే ఇక్కడ బతుకమ్మ అనే సెలబ్రేషన్స్ అయితే చేస్తారు మన ఫెస్టివల్ వస్తే. సో అక్కడ అవుపిస్తుంది కదా గుట్ట, అదే మన రేపయ్యే సెలబ్రేషన్స్ గుట్ట సమ్మక్క సారక్క అయితే అక్కడైతే అవుతుంది. సో అక్కడికి కూడా తీసుకెళ్తా, చూపిస్తా మీకు అయితే అక్కడ కూడా ఎలా ఉండేదో. సో గాయస్, ప్రతి ఒక్కరు నా వీడియో ఎండ్ వరకు అయితే చూడాలి, నన్ను అయితే సపోర్ట్ చేయాలని అయితే చాలా అంటే చాలా కోరుకుంటున్నా. ఎవరు కూడా సపోర్ట్ అయితే చేయడం లేదు. ఏ హాయ్ చింటూ బ్రో. సో నాకైతే అటు పాపేపల్లి నుంచి అయితే ఎట్లా అంటే ఆఫ్ రోడ్ ఉంటది, ఆఫ్ రోడ్ నుంచి అయితే వస్తాను నేను. అట్లకెళ్ళి అటు కూడా ఫుల్ పబ్లిక్ ఉంటది. రేపు ఇంకా ఎల్లుండి అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటది. సో ఫుల్ పబ్లిక్ ఉంటది. పోలీస్ సార్స్ అయితే అసలు వెళ్ళనివ్వరు లోపలికి అయితే, బైక్స్ అయితే నాటాలో. సో బై వాక్ లో వెళ్ళాలి. సో నేను బై వాక్ లో అయితే రేపు షూట్ చేస్తా బ్లాగ్, రేపు ఎల్లుండి అయితే షూట్ చేస్తా. సో ఇది కూడా కొంచెం ఆఫ్ రోడే ఉంటది ఇటు సైడ్. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ బ్యానర్స్ కూడా వేశారు. సో రేపు అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. హాయ్ బ్రో. సో బ్రో వాళ్ళు కూడా అటే వెళ్ళి అయితే వస్తారు కావచ్చు నాకు తెలిసి. సో ఇట్లకెళ్ళి ఎలా అంటే మన హుజరాబాద్ వాళ్ళు అయితే ఇట్లకెళ్ళి వస్తారు. మన సూపర్ బజార్ రూట్ అయితే రూట్ ఇలా నుంచి అయితే వస్తుంది. సో ఇట్లకెళ్ళి వెళ్ళాలి స్ట్రైట్. సో గాయస్, ఇదైతే మన గుట్ట కింద ఉంటది, రంగనాయల గుట్ట అంటారు దీన్ని. మన రంగనాయల గుట్ట అని అయితే పేరు దీన్ని, ఈ గుట్ట పేరు. సో లాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో ఇప్పుడైతే ఇక్కడ లోకల్ వాళ్ళు లాంగ్ ఉంటారు కదా. సో సంథింగ్ యుఎస్ లో ఉండేటోళ్ళు, ఇట్లా వేరే వేరే కంట్రీస్ లలో ఉండేటోళ్ళు అయితే చూస్తారని అయితే నేనైతే ఈ బ్లాగ్ అయితే పెడుతున్నా.
సో ప్రతి ఒక్కరు చూడండి, ఇంకా ఎంజాయ్ అయితే చేయండి వ్లాగ్స్. సో మన సైడ్ అయితే ఎలా జరుగుతుందో ఈసారి సమ్మక్క సారక్క అనేది. సో ఏమన్నా వర్షాకాలంలో అంటే మొత్తం ఎండిపోతది. ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ అయిపోతది. సో రోడ్ అనేది అయితే ఇక్కడ అసలుకే ఉండదు. మన కెనాల్ ఉంది కదా, చిన్నపాటి బ్రిడ్జ్, అదైతే మొత్తమే ఓపెన్ అయితే ఉండదు, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటది. సో ఇక్కడైతే నా ఫ్రెండ్ ఉండే ఒకడు, మహేందర్ అనేటోడు అయితే ఒక ఒక పర్సన్ అయితే ఉండే. సో మేమైతే అప్పుడు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ చేసినప్పుడు వాడిని అయితే ఇక్కడ డైలీ డ్రాప్ చేసేది. సో ఇంకొంచెం ముందు వెళ్తే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే వస్తది. మనం బ్లాగింగ్ దేని గురించి తీసేది అయితే ముందైతే ఉంది. సో ఇదే గాయస్ మన టెంపుల్ మీద ఉంటది, చిన్నపాటి టెంపుల్. సో మీదకి అయితే వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నా. రేపు ఎల్లుండో వెళ్తా, ట్రై అయితే చేస్తా, పక్కా అయితే వెళ్తా అనుకుంటున్నా. వెళ్తా, మీదికి వెళ్ళి కూడా మీకు చూపిస్తా ఎలా ఉంటుందో మీది నుంచి. సో ఇదే మన రంగనాయల గుట్ట. సో ఈ రోజు ఏముండదు, ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబట్టి ఈ రోజు అయితే మొత్తం నో క్లౌడ్, నో ఎనీ ర్యాష్, మంచిగా నీట్ గా క్లీన్ గా అయితే ఉంది ఈ రోజు. రోడ్ కూడా క్లీన్ ఉంది. సో అట్లకెళ్ళి స్ట్రేట్ వస్తే పాపేపల్లి నుంచి అయితే రావచ్చు. నేను చెప్పినా కదా ఆఫ్ రోడ్ ఉంటది ముందు నుంచి, వెళ్ళేటప్పుడు ఆ రోడ్ అయితే చూపిస్తా. సో ఇట్లకెళ్ళే వెళ్తారు. సో రేపు అయితే ఇట్లా బైక్స్ అయితే నాట్ అలో, అసలు బైక్స్ అనేటివి నాట్ అలో ఉంటది రేపు. మొత్తమే క్లౌడ్ ఉంటది ఇక్కడ, చాలా మంది ఉంటారు. సో మీకు రేపు బ్లాక్ కూడా చూపిస్తా. సో ఇది పార్ట్ 1 బ్లాక్, ఇదైతే పార్ట్ 1. సో రేపైతే పార్ట్ 2 కూడా చేసి చూపిస్తా మీకు. చూడండి పార్ట్ 1 కి, పార్ట్ 2 కి, పార్ట్ 3 కి ఎంత తేడా ఉంటుందో బ్లాక్. మస్తు తేడా ఉంటది, చాలా అంటే చాలా తేడా ఉంటది బ్లాక్ అనేది. సో స్మాల్ షాప్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. రేపైతే మొత్తం క్లియర్ అయిపోతాయి షాప్స్, ఫుల్ షాప్స్ అయిపోతాయి ఇక్కడ. ఫుల్ క్లౌడ్ ఉంటది టుమారో. సో గాయస్, ఇక్కడనే మన సమ్మక్క సారక్క అయితే టుమారో స్టార్ట్ అయితే అవుతుంది. సో లోపలికి వెళ్తే టెంపుల్ అనేది అయితే ఉంటది గాయస్. సో దర్శనం అనేది చేసుకుంటారు కదా. సో నేను ముస్లిం, నాకు అంత ఏం తెలియదు. సో మా అమ్మమ్మ వాళ్ళది అయితే పాపేపల్లె, మా అమ్మమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అయితే అందరు వస్తారు ఇక్కడికి. సో ఇట్లకెళ్ళి వెళ్తే గుట్ట ఎక్కే రూట్ ఉంటది. సో రేపైతే ఇంకా తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉండేది ఉంటే రేపు వచ్చి విజిట్ కాండి. రేపు స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో చాలా క్రేజీ స్టార్ట్ అవుతుంది రేపు. చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ. ఫుల్ క్లౌడ్ ఉంటది, చాలా బాగుంటది, చూస్తుంటే మస్తు అనిపిస్తది. సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో బ్లాగ్ అయితే ఇంకా చూపిస్తా మీకు, ఇంకా కొంచెం లోపలికైనా అయితే వెళ్ళి చూపిస్తా మీకు. సో ఈడ ఒక టెంపుల్ ఉంటది. మేమైతే అప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అయితే టెంపుల్ కాడికి ఊకే వచ్చేది నేనైతే. సో ఈ నుంచి అయితే నేను యూటర్న్ అయితే తీసుకుంటున్నా. సో ఇదే మన గుట్ట, రంగనేల గుట్ట అంటారు కదా, రంగనేల గుట్ట ఇదే. సో ఇటొక్క టెంపుల్ ఉంటది గాయస్. సో టుమారో అయితే ఈ బ్లాగ్ చూసేటోళ్ళు అయితే రేపైతే పక్కా విజిట్ కాండి, ఇక్కడికైతే రండి, చాలా ఎంజాయ్ చేయండి. ఇంకా దర్శనం అనేది అయితే చేసుకోండి, లోపలికి వెళ్ళి దేవుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. సో అందరు బాగుండాలని కోరుకుంటున్నా, నేను కూడా బాగుండాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. మీరైతే ఏం చేస్తారో తెలియదు, నేను ఇండిగానం బ్లాగ్స్ చేస్తున్నా, నాకైతే సపోర్ట్ చేస్తలేరు, నా బ్లాగ్స్ ఎవరు చూస్తలేరు. సో నేనైతే షార్ట్ వీడియోస్ లలో అయితే పూర్ పీపుల్స్ కి అయితే ఫుడ్ డొనేషన్ అనేది అయితే చేస్తున్నా. సో అది ఎవరు కూడా అంత వ్యూస్ అయితే ఏం వస్తలేవు, లైక్స్ కూడా ఏం వస్తలేవు, ఎవరు ఎందుకు చూస్తలేరు అసలు నాకైతే ఏం అర్థం కావడం లేదు. సో గైస్ టుమారో అయితే ఇక్కడ క్రేజీ స్టార్ట్ అవుతుంది చూడండి. సో టుమారో ఇక్కడ మొత్తం ఫుల్ క్లౌడ్ ఉంటది. నా బైక్ అనేది కూడా రేపు ఇక్కడికైతే రాదు, మొత్తానికి రానివ్వరు కూడా. సో ఈ రోజు ఏం క్లౌడ్ లేదు కాబట్టి నేనైతే ఈ దాకా వచ్చినా ఇంకా రాగలిగిన. సో రేపైతే రాలేను, ఎందుకంటే రేపు బై వాక్ లో వచ్చి వీడియో అయితే చేస్తా, బ్లాగ్ అయితే చేస్తా, అందరికైతే చూపిస్తా. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇక్కడ చిన్న స్మాల్ షాప్స్. సో రేపైతే ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంటది guys.
సో ప్రతి ఒక్కరు విజిట్ కావాలని అయితే నేను కోరుకుంటున్నా. సో ఇక్కడ నుంచి అయితే నా వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇంకొక రూట్ చూపిస్తాను కదా మీకు, పెద్ద బాపేపల్లి నుంచి ఎలా రావాలో ఆ రూట్ కూడా చూపిస్తా గాయ్స్. సో ఇక్కడనే రేపైతే సెలబ్రేటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి సమ్మక్క సారక్క బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలని అయితే కోరుకుంటున్నా గైస్. సో నా అకౌంట్ ని కూడా సపోర్ట్ చేయండి, ఇంకా నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ గంట కొట్టండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సో నేనైతే మీకు ఇంకొక రూట్ అయితే చూపిస్తాను కదా, సో చూపిస్తా. సో చూడండి గైస్, ఇప్పుడైతే ఇంకొక రూట్ మన పెద్ద బాపేపల్లి నుంచి ఎలా రావాలో నేనైతే చూపిస్తా. అంటే ఎలా రావాలో కాదు, అందరు వస్తారు. సో తెలియని వాళ్ళు చూస్తారు కదా నా బ్లాగ్. ఇక్కడ మన హుజరాబాద్ లో అవుతుంది. ఇక్కడ హుజరాబాద్ కరీంనగర్ డిస్టిక్. సో హుజరాబాద్ లో ఎలా జరుగుతుందో సమ్మక్క సారక్క జాతర అనేది అయితే మీ అందరికైతే చూపిద్దామని అయితే చూపిస్తున్నా, బ్లాగ్ అయితే చేస్తున్నా గాయస్. నా బ్లాగ్ ప్రతి ఒక్క బ్లాగ్ అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడాలి, స్కిప్ అనేది అయితే చేయకూడదు గాయస్. పక్క అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాపం ఎండల మున్సిపాలిటీ వరకు వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకు కూడా నా ఒక హ్యాట్స్ ఆఫ్. సో వాళ్ళైతే ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఏమైనా జాతర ఇట్లా ఏమైనా వస్తే ఇక్కడ మంచిగా క్లీన్ అనేది అయితే చాలా అంటే చాలా క్లీన్ అయితే చేస్తారు. సో టుమారో నా బ్లాగింగ్ ఇంకా క్రేజీ ఉంటది గాయస్. క్రేజీ అంటే క్రేజీ ఉంటది, మంచిగా ఉంటది. సో ప్రతి ఒక్కరు నా బ్లాగ్ అనేది చూడాలి, సపోర్ట్ అనేది చేయాలని అయితే కోరుకుంటున్నా. సో నేను ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ఎండ్ అవుతున్నా. సో ఎండ్ అయ్యి మీకైతే చూపిస్తా. ఇంకా ఇంకొక రూట్ ఉందని చెప్పిన కదా, సో ఆ రూట్ అయితే చూపిస్తా. సో ఇదైతే పార్ట్ 1 వీడియో వేస్తున్నా, పార్ట్ 1 బ్లాగ్ ఇది. సో పార్ట్ 2 అనేది రేపైతే రిలీజ్ చేస్తా, రేపు షూట్ చేస్తా. షూట్ చేసి రేపు ఈవినింగ్ 6 వరకు అయితే అదైతే వస్తుంది మళ్ళా పార్ట్ 2 అనేది. సో ఎల్లుండి అయితే పార్ట్ 3 వస్తుంది. పార్ట్ 3 తోటి మనం మొత్తం బ్లాగ్ అనేది ఎండ్ చేస్తాం. సో 3 పార్ట్స్ అయితే చేస్తున్నా నేను బ్లాగ్ ని. సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడాలని అయితే కోరుకుంటున్నా. నా బ్లాగ్ అనేది అయితే స్కిప్ చేయొద్దని అయితే కోరుకుంటున్నా గైస్. ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా మీ సపోర్టే నాకు కావాలి. మీ సపోర్ట్ లేని నేనైతే ముందుకైతే రాలేగలుగుతా. సో గాయస్, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్, సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే టుమారో వేరే అంటే వేరే క్లౌడ్ ఉంటది, ఘోరంగా అంటే ఘోరంగా క్లౌడ్ ఉంటది. సో ఇక్కడ మొత్తం ఎట్లా అంటే బోర్డ్స్ పెడతారు, పోలీస్ వాళ్ళది ఉంటాయి కదా బోర్డ్స్, స్టాప్ బోర్డ్స్ అవి పెడతారు ఇక్కడ మొత్తమే. అంటే ఎట్లా అంటే రేపు ఇంకా బ్లాక్ చూపిస్తా కదా. సో ఇక్కడ సో రేపు అయితే ఇక్కడ చాలా అంటే చాలా క్లౌడ్ ఉంటది. సో రేపు ఇట్లకెళ్ళి అయితే వస్తుంది సమ్మక్క సారక్క అనేది అయితే జాతర స్టార్ట్ అయినప్పుడు. సో ఒక దేవత అనేది అయితే పెద్ద పాపేపల్లి విలేజ్ నుంచి అయితే వస్తుంది, ఇంకొకటి అయితే మన హుజరాబాద్ నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి రేపు వస్తుంది కాబట్టి నేను అయితే రేపు మీకు చూపిస్తా ఎట్లా వస్తుంది, ఎంత గ్రాండ్ గా అయితే తీసుకొస్తారో. సో దేవతని ఎంత గ్రాండ్ గా అయితే తీసుకొస్తారో మీకైతే నేనైతే పక్కా చూపిస్తా రేపు బ్లాగ్ లో. సో అప్పటి వరకు అయితే ఈ బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. రేపు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి గాయ్స్.